Next problem, find the area under the curve fx is equal to cos x in the interval, closure interval 0, 2 pi. ఈ ఇంటర్వల్లో ఈ cos x అనే కర్వ్కి సంబంధించినటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పైర్స్. సో ఎక్స్కి మనం డిఫరెంట్ వాల్యూస్ మనం తీసుకుందాం. సో 0 degrees, 90, 180, 270, 360. సో ఎఫ్ఎక్స్ వై లేదంటే ఎఫ్ఎక్స్ రెండు ఒకటే. సో కాస్ ఎక్స్, సో జీరోకి కాస్ జీరో అంటే 1, కాస్ 90 అంటే 0, కాస్ 180 మైనస్ 1, కాస్ 270 0, కాస్ 360 ప్లస్ 1. సో అన్నీ కూడా ఫిక్స్డ్ వాల్యూస్. సో వీటిని మనం గ్రాఫ్లో ఇండికేట్ చేసుకుందాం. So x-axis, y-axis, origin. So this is the maximum value of cos x. Maximum value of cos x, we know that it is equal to 1, and minimum value of cos x. So okay distance మనం మెయింటైన్ చేసుకుందాం. సో ఇవి 0, 90, 180, 270, 360, దట్ మీన్స్ 2 pi. ఓకే, సో ఈ డిస్టెన్స్ కూడా ఈక్వల్గా ఉండే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుందాం. రఫ్ డయాగ్రామ్ అయినా కానీ ఈక్వల్గా ఉండాలి అది. సో ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 0కి వచ్చేసి 1 ఉంది. సో కాస్ 0 అంటే 1, 0కి 1 అంటే ఇక్కడ π/2కి 0 అంటే π/2 దగ్గర ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటుంది. సో పైకి -1, సో -1 అంటే కిందికి తీసుకుంటాం. నెక్స్ట్ 3π/2, 270కి మళ్ళీ 0, సో మళ్ళీ ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది గ్రాఫ్ అనేది. నెక్స్ట్ అగైన్ 2πకి మళ్ళీ 1 వచ్చేస్తుంది. ఓకే, సో కాస్ ఎక్స్ గ్రాఫ్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఓకే. సో దిస్ ఈజ్ ద షేడెడ్ రీజియన్. ఈ రీజియనే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ రీజియన్లో ఉన్నటువంటి ఏరియా. ఓకే, సో ఏదైతే షేడ్ చేసామో ఆ సంబంధించిన ఏరియా మనం కనుక్కోవాలి. సో మరి అబ్జర్వ్ చేస్తే 0 to π/2 అనేది గ్రాఫ్ అనేది అప్వర్డ్ కర్వ్, π/2 to 3π/2 అనేది డౌన్వర్డ్ కర్వ్ అంటే నెగిటివ్. సో 3π/2, 2π అనేది మళ్ళీ అప్వర్డ్ కర్వ్. ఓకే, సో ఇక్కడ 0, π/2 ఈ ఇంటర్వల్లో సో కాస్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0. ఓకే, పాజిటివ్. కాస్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇంటర్వల్ π/2, 3π/2. సో ఈ ఇంటర్వల్లో కాస్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్ ఇంటర్వల్ ఫ్రమ్ 3π/2 to 2π. ఈ ఇంటర్వల్లో వచ్చేసి మళ్ళీ కాస్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో అప్వర్డ్ కర్వ్ అంటే గ్రేటర్ దాన్, అట్లానే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని మీట్ అయింది కాబట్టి ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనం రిక్వైర్డ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. RA స్టాండ్స్ ఫర్ రిక్వైర్డ్ ఏరియా. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఇంటర్వల్ 0 to π/2 cos x dx. సో సెకండ్ ఇంటర్వల్ π/2 to 3π/2 అది డౌన్వర్డ్ కర్వ్ అంటే నెగిటివ్. సో నెగిటివ్ కాబట్టి దానికి మనం ఫంక్షన్కి మనం మైనస్ తీసుకోవాలి. సో π/2 to 3π/2 మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్గా. సో డౌన్వర్డ్ కర్వ్కి నెగిటివ్గా, అప్వర్డ్ కర్వ్కి పాజిటివ్గా మనం అంటే బిలో ఎక్స్ యాక్సిస్ ఇట్ ఈజ్ నెగిటివ్. నెక్స్ట్ 3π/2 to 2π. సో అగైన్ అప్వర్డ్ కర్వ్, దట్ మీన్స్ పాజిటివ్. ఓకే, ఈ విధంగా 3 ఇంటిగ్రల్స్గా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు.
0 to pi by 2 upward curve positive above x-axis, pi by 2 to 3 pi by 2 downward curve below x-axis it is negative. So again 3 pi by 2 to 2 pi upward curve positive. Okay, so దీన్ని సింప్లిఫై చేస్తే మనకి రిక్వైర్డ్ ఏరియా వచ్చేస్తుంది. సో లెట్ us see the simplification. Okay, continuation. Integral cos x means sin x. So sin x, the limits are 0 to pi by 2. So plus into minus, minus బయటకు వచ్చేస్తుంది. Again integral cos x sin x, the limits are pi by 2 to 3 pi by 2 plus integral cos x means once again it is sin x. The limits are 3 pi by 2 to 2 pi. Okay. So first upper limit sin 90. Sin 90 means 1 minus lower limit sin 0 means 0. So the first interval minus sin 270. Sin 270 means minus 1 we have. Minus sin 90 means 1 plus sin 360 it is equal to 0. Minus sin 270 minus 1 we have the value like that. Okay, so sin 90 ante 1, sin 270 ante minus 1. So 1 minus 0 1. So minus 2, minus of minus 2 means plus 2. Minus into minus plus 1. So 1 plus 2 plus 1 4. So required area is equal to 4 square units. Okay, that is the answer. Thank you.